శ్రీనివాస్ గారు ఏంటి మీరు ఒకప్పుడు ఒక టెర్రఫిక్ లీడర్, మిమ్మల్ని చూస్తేనే అంతా భయపడిపోయేవాళ్ళు, అటువంటిది మీపై స్కెచ్ వేయాలా, మీరు సవాల్ చేయాలా, ఏం జరుగుతుంది అసలు? నేను టెరిఫిక్ లీడర్గా ప్రజల సమస్యల పట్ల స్పందించడంలో కానీ, తప్పు జరిగేటప్పుడు ఎంతటి నాయకుడినైనా ఎదిరించి ప్రశ్నించడంలో కానీ, ప్రజావసరాలకు సంబంధించినటువంటి మత్స్యకారులకు, రైతులకు ఇబ్బంది జరిగేటప్పుడు ఉద్యమాలు చేసి ఆ ప్రాంతాలని, చిత్తడి నేలను కాపాడుకోవటంలో కానీ, ఇలాంటి వాటిలో నేను టెరిఫిక్ లీడర్. కానీ వార్నింగ్లు ఇచ్చి కొట్టేస్తాను, చంపేస్తాను, అంతు చూస్తాను అన్న మాటలు నేను ఎప్పుడు ఆడలా. నేను ఇప్పుడు నా రాజకీయ జీవితంలో అలాంటి మాటలే నా నోటి వెంబడి రాలా. కానీ ఇలా ప్రశ్నించే ధోరణిలో, ఇలాంటి తత్వం కలిగినటువంటి నాకు, ఇది ఇప్పుడు కాదు, గత 25 సంవత్సరాలుగా నా రాజకీయ జీవితంలో ఇదే జరుగుతుంది. నేను ప్రశ్నించటం, నిలదీయటం, స్వపక్షమైన విపక్షమైన తప్పు జరిగితే మాట్లాడటం అనేది నాకు అలవాటు. ఇప్పుడేంటి, 2007వ సంవత్సరంలో అప్పుడు ధర్మాన ప్రసాద్ పైన గట్టిగా నిలదీశాను. అప్పుడు ఒక కాపు కులానికి చెందినటువంటి ఒక సీనియర్ లీడర్ గొర్లె హరిబాబు నాయుడు గారికి అన్యాయం జరిగింది, ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వండి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు, నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా ఉండేటప్పుడు ఆయనకి ఇవ్వండి అని అడిగాను. ధర్మాన్తో డిస్కషన్ పడ్డాను. ధర్మాన్ని ఒప్పుకోకుండా ఇంకో వ్యక్తికి పెట్టేటప్పుడు నేను గొర్రె హరిబాబు నాయుడు గారికి అండగా నిలబడ్డాను. గొర్రె హరిబాబు నాయుడు గారు ఎమ్మెల్సీగా గెలిచారు. ఇలా మాకు గడిచిన కాలం నుంచి కూడా గట్టిగా మాట్లాడటం, నిలదీయటం, అడగటం అన్నది అలవాటు.